తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో కవితతో పాటు జాగృతి నేతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు జాగృతి సీనియర్ నేత శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. సో ఎట్లా ఉంది బీసీ రిజర్వేషన్ కోసం జాగృతి ఎలా పోరాటం చేస్తుందో ఆయన తెలుసుకుని. నమస్తే అన్న. చూస్తున్నారు కదా మీరు, బీసీల కోసం అయితే కవిత పోరాటం చేస్తున్నారు. సో బీసీలకు రిజర్వేషన్ పాసిబులేనా 42%? పోరాటంతోనే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటారు. అట్లాంటి నాయకత్వ పటిమ ఉన్నటువంటి నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. మీ అందరూ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఈ రాష్ట్రం వస్తుందా అని చెప్పేసి అపనమ్మకంతో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడం కోసం ఆ రోజు ఏ విధంగా అయితే పోరాడినామో, తెలంగాణ ఉద్యమంలో సమిధాలుగా ఏ విధంగా అయితే మారినామో ఆ విధంగా ఈ రోజు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ మా సైనికులందరూ కూడా శ్రీమతి కవిత గారికి అండగా ఉండి ఈ యొక్క బీసీ ఉద్యమంలో మమేకమైన. సో బీసీ రిజర్వేషన్ కోసం కవిత పోరాటం చేస్తున్నారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం అనుకోవచ్చా, కేవలం జాగృతి తరఫున పోరాటం అనుకోవచ్చా? ఇది కేవలం జాగృతి తరపున పోరాటం మాత్రమే. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ సంస్థగా ఉన్నాము. సంస్థాగత నిర్మాణంలో కూడా మేము ఎక్కడ కూడా పార్టీని ఇన్వాల్వ్మెంట్ చేసుకోలే. పురుడు పోసుకున్నటువంటి ఈ యొక్క సంస్థ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా జయశంకర్ సార్ యొక్క ఆశీర్వాదంతో పురుడు పోసుకున్నప్పటికీ వాళ్ళ ఆలోచన విధానాన్ని గౌరవించుకుంటూ పోయినాం తప్పితే ఇండిపెండెంట్ గా కార్యక్రమాలు ఉంటాయి. మీకు ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు బీఆర్ఎస్ కి. సో మీరు ఇదొద్దు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొండి, మీరు ఇండివిజువల్ గా చేయొద్దు అంటే జాగృతి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా సార్ గైడ్ లైన్స్ ఏవైతున్నా వాటి అనుగుణంగానే సంస్థ సంబంధించినటువంటి పరుగును కాస్త మేము స్లో చేసుకున్నాం, కొంత స్లీప్ మోడ్ లోకి పోయినాం. కొన్ని అంశాల పట్ల మాత్రమే అధికారంలో ఉన్నప్పుడు స్పందించినాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల గొంతుకైతం ధిక్కార స్వరమలైతం అవుతాం తప్ప పార్టీ అధిష్టానం సూచనలు కూడా ధిక్కరిస్తారా? పార్టీ అధిష్టానము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఏదైతే ఆంక్షలు ఉంటాయో అవి ఉంటాయి. తెలంగాణ జాగృతికి అల్టిమేట్ అధ్యక్షురాలు మా కవిత గారే కదా. మా కవిత గారికి సంబంధించినటువంటి ఆంక్షలు ఏమన్నా ఉంటే మేము వింటాం. అంటే జాగృతికి సంబంధించి ఏ పోరాటమైనా కవిత గారు నిర్ణయం తీసుకోవాలి తప్పనిసరి. మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. 100%. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కవిత గారు బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. సో అప్పట్లో అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదని చెప్పేసి అంటున్నారు. బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదంటే ఆ రోజులో కూడా ఏదైతే అధికారంలో ఉన్నామో అధికారంలో ఉన్న టైంలో కూడా మార్కెట్ కమిటీ రిజర్వేషన్లలో బీసీలకు అవకాశం కల్పించే విధంగా కవిత గారు కృషి చేసిళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు పోరాట పందం తీసుకోలేరు. మీరు కార్పొరేషన్లు అంటున్నారు. కార్పొరేషన్లు అనేవి చిన్న చిన్న పదవులు. ఏ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అవకాశం ఇస్తేనే బహుజనులకు అధికారం వచ్చినట్టు. నేనేమంటున్నా, ఆ విషయంలో 2014 స్థానిక సంస్థల ఎలక్షన్లకు వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ సార్ చేస్తున్నటువంటి రిజర్వేషన్స్ సంబంధించినటువంటి దానిపైన కొంతమంది అగ్రవర్ణాలతోని వెళ్లి కేసులు వేయించేళ్ళు. ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా ఎలక్షన్ చేయాలని చెప్పింది. కోర్టు సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయి, సమయభావం అనేటువంటి లేదు. దాన్ని అప్పుడు ఆ టైంలో కూడా కోర్టులో మనం ఛాలెంజ్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజున. కాబట్టి బీసీలకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా లేనప్పుడు బీఆర్ఎస్ క్యాబినెట్ లో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఒకరో ఇద్దరు ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు మనకు 50% కంటే ఎక్కువ ఉన్నారు మన జనాభాలో. వారికి ప్రాతినిధ్యం క్యాబినెట్ లో అప్పుడు ఎందుకు కల్పించలేదని చెప్పేసి అంటున్నారు కొంతమంది బీసీ. ఏమంటున్నా, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి అయ్యారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయ్యారు, పద్మారావు గారు అయ్యారు. లేదు, శ్రీనివాస్ గౌడ్ ఒక టర్మ్ లో అయ్యారు, పద్మారావు గారు ఒక టర్మ్ లో అయ్యారు. అంటే గౌడ్స్ కి 2 తప్ప ఎక్కువ ఉన్నారు, వెలుమల కంటే ఎక్కువ ఉన్నారు. తప్పనిసరి భాష ఏదైతే కులాల వారిగా మన వాటా మనకు రావాలనేటువంటి ఉద్యమం చేస్తున్నప్పుడు అవకాశాలు అనేటువంటిది పార్టీలో రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఉంటాయి. రిజర్వేషన్ కాంగ్రెస్ లో ఏం చెప్తున్నారు అంటే ఎస్సీలకు 3 పదవులు ఇచ్చామని చెప్తున్నారు. వివేక్ కావచ్చు, దామోదర్ రాయనరసింహ కావచ్చు, అలాగే ఇంకొకరికి కావచ్చు, ముగ్గురికి బట్టి విక్రమార్క కావచ్చు. సో మేము సరైన ప్రాధాన్యత ఇస్తున్నాం ఎస్సీ బీసీలకు, అప్పుడు బీఆర్ఎస్ ఇవ్వలేదు అంటున్నారు. మేము కూడా ఇచ్చినాం కదా. ఇలా మా పార్టీ నుంచి పోయినటువంటి కడెన్స్ లేయర్ గారికి లేదా ఇదే గతంలో ఉన్నటువంటి తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజయ్య గారికి కానీ ఒకరు వెళ్ళిన తర్వాత ఒకరికి ఇచ్చారు కానీ ఒకేసారి ఇద్దరికి. నేనేమంటున్నా, అవకాశాలు అనేటువంటి రాజకీయపరమైన అవకాశాలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పు అనేటువంటి ఉంటుంది. ఇవాళ నేను అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేస్తలేదు కదా. నిన్నగాక మొన్న ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేదు. 8 పోర్టుపోలియోలు ఖాళీ ఉన్నాయి. ఈ రాష్ట్రం ఏ గతిలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? ఇలా గురుకులాలన్నీ కూడా విషతుల్యమైపోయి ఉన్నాయి. ఎక్కడ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రైతులకు 2 సంవత్సరాల కిస్తీలు ఎగ్గొట్టి మొన్న రైతు బంధు సంబంధించిన రుణమాఫీ అయిందా? రుణమాఫీ కూడా అంతేనండి, 45-50% కంటే రుణమాఫీ కాలే. ఆ రైతులు కూడా ఇలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఎరువులు దొరకట్లేవు, చెప్పులు లైన్లో పెట్టుకొని పోయి విత్తనాలు తెచ్చుకుంటున్నారు, యూరియా బస్తాలకు తెచ్చుకుంటున్నారు. అగమ్య గోచరంగా కుక్క కాట్ల కోసము, కుక్క కాట్లు అయితే పట్టణాల్లో బాలబాలికలు చిన్నపిల్లలు కూడా ఇలా 100% యూరియా సమస్య ఉంది. దానిపైన కూడా తెలంగాణ జాగృతి ఒక పెద్ద ఉద్యమం తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాం మేము. ఒకటి చెప్పండి, కవితపై తీర్మానం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి చాలా పార్టీల నుంచి కూడా స్పందించారు. ఇటు కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొంతమంది స్పందించారు, తప్పు అన్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి కీలక నేత ఎవరు స్పందించారు? ఒక మధుసూదనాచారి ఏమో వచ్చినా మాట్లాడినట్టు. దీన్ని ఎలా చూడొచ్చు?
మసూద్ అన్సారీ గారు స్పందించారు, శాసన మండలి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తను స్పందించారు. బీఆర్ఎస్ నుంచి ఆ స్పందన రాకపోవడం మేము నిజంగా కూడా బాధపడ్డాము. అక్కగారు కూడా బాధపడ్డారు. ఆ విషయంలో ఆ స్పందన రావాల్సి ఉండే ఒక మహిళగా, కనీసం మహిళలుగా మంత్రులుగా చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారో లేకపోతే సత్యవతి రాథోడ్ గారో ఇలాంటి సంబంధించినటువంటి మహిళలు మాట్లాడాల్సి ఉండే. అది మాట్లాడలేదనే కదా ఇప్పుడు మేము కూడా ఆ రోజు మేము కవిత గారు కూడా ఓపెన్ గా చెప్పిళ్ళు రావాల్సినటువంటి మద్దతు రాలేదని మేము కూడా బాధపడ్డాము. పైగా అప్పుడు మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు రీసెంట్ గా కార్తిక్ రెడ్డి, సబీందర్ రెడ్డి గారు కొడుకు కార్తిక్ రెడ్డి ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నారంటే మాకు సీఎం ఏజెంట్ గా కవిత కనిపిస్తున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు పిల్లకాకి ఏం తెలుసు తుండేలు దెబ్బ అన్నట్టుగా కవిత గారి గురించి మాట్లాడే స్థాయి ఫస్ట్ కార్తిక్ రెడ్డి గారికి లేదు. ఒకటి. రెండోది, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మేము ఎవరితో పోరాడినాం? నీతోనే పోరాడినాం, మీ అమ్మ మీనే పోరాడినాం. ఇంకొక అంశం చెప్తా, కవిత గారు మంత్రివర్గంలో మహిళల ప్రాతినిధ్యం లేదని చెప్తే నీ తల్లికి మంత్రి పదవి వచ్చింది. ఆ విషయాన్ని గుర్తెరగల కదా. కాబట్టి పెద్దల విషయాల్లో మాట్లాడినప్పుడు చిన్నపిల్లోని లాగానే మాట్లాడాలి. నీ స్థాయిని మించిన ఆరోపణలు చేయొద్దని కూడా కవిత గారు మొన్న ఇతవు పలికిళ్ళు. సీనియర్ నేతగా జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. సో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా చేశారు. అలాంటి సీనియర్ నేత, అప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి ఉన్న సీనియర్ నేత, కవిత కూడా దగ్గరే కవిత గారికి. సో అలాంటి నేత కవితపై వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? కవిత గారి పైన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే ఉత్సాహం ఆగకపోవడం. పార్టీ సంబంధించినటువంటి ఆంక్షలు ఒక వైపు ఉన్నాయి, కవిత గారి పైన ఎవరు స్పందించొద్దు అని చెప్పేసి. ఆ లోపల జగదీశ్వర రెడ్డి గారికి ఏం సంబంధం? ఇది ఒక కుటుంబ సమస్య, మాకు భేదాభిప్రాయాలు లేవు, మాకు ఉన్నాయి కేవలం అభిప్రాయ భేదాలు మాత్రం అని చెప్పేసి కవిత గారు స్పష్టంగా చెప్పిళ్ళు. అయినాక పార్టీ ఆదేశాలను కూడా బేఖాతరు చేసి నాకు నిమిషం కూడా సమయం ఆమె గురించి మాట్లాడితే వృధా అని చెప్పేసి, లేకపోతే ఏమైనా ప్రజలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి మొహంలో అహంకారం నింపుకొని జగదీశ్వర రెడ్డి ఏదైతే మాట్లాడిందో తెలంగాణ జాగృతి తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ విషయంలోనే శ్రీమతి కవిత గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ రోజు నేను జగదీశ్వర రెడ్డిని అడుగుతున్న ఈ వేదికగా, సూర్యాపేట అదే ఉమ్మడి నల్గొండ సంబంధించినటువంటి జిల్లాలో ఉద్యమం చేస్తే నా ఉద్యమ ప్రస్థానం తెలియదు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. నీకంటే ముందే ఉద్యమం చేసినటువంటి చెరుకు సుధాకర్ ఎక్కడ? చెరుకు సుధాకర్ లాంటి ఉద్యమకారుని ఈ రోజు కనుమరుగు చేసింది ఎవరు? నల్ల చట్టాలు ప్రయోగించి ఆ రోజున ఆంధ్ర సంబంధించినటువంటి మొదటిసారిగా పెట్టింది ట్రావెల్స్ కి ఆంధ్ర సంబంధించిన ట్రావెల్స్ కు ఆపి మొదటి ఉద్యమం చేసినటువంటి బిడ్డ బీసీ బిడ్డ. అట్లాంటి బీసీ బిడ్డలు ఎంతమంది నువ్వు అనగదొక్కినావు అని చెప్పేసి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. నేనేమంటున్నా, అత్యుత్సాహం ఆపుకో. మేము రేపు రోజున మేము కేటీఆర్ గారి దగ్గరికి పోవాలి, మేము హరీష్ రావు దగ్గరికి పోవాలి. మీరు ఎవరైతే ఉన్నారో కవిత గారి దగ్గర రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ లోపు మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని చెప్పేసి మేము అడిగేది. ఓవరాల్ గా జాగృతి పాత్ర ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో తెలంగాణలో? 100% ఏదైతే నిమ్న వర్గాలు ఉన్నాయో, ఏదైతే అనగారిన వర్గాలు ఉన్నాయో, ఏదైతే భోజన వర్గాలు ఉన్నాయో, ప్రభుత్వ సంబంధించిన ప్రతిఫలాలు అందని వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే అన్యాయానికి గురవుతున్నటువంటి జనాభా ఉంటుందో వాళ్లకు అండగా తెలంగాణ జాగృతి ఒక రక్ష కవచం లాగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ లెవెల్లోనే సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో వరకు కూడా కమిటీలు వేసుకునేటువంటి స్థాయికి ఈ రోజు తెలంగాణ జాగృతి పోయింది. ఒకప్పుడు 7 విభాగాలు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి 10 విభాగాలైంది. 10 నుంచి ఈ రోజు 22 విభాగాలైన. కొత్త పార్టీ పెట్టడం కోసం లేదు, మాకు గతంలో కూడా 10 వింగ్స్ ద్వారా పనిచేసినాం. వికలాంగుల శాఖ, వైద్య విభాగము, పుస్తక విభాగము, ఇలా సాహిత్య విభాగం, విద్యార్థి యువజన ఇట్లాంటి విభాగాలు ఉన్నాయి. అంటే అడుగడుగున అన్ని వర్గాల సమస్యలు తీసుకోవాలనేటువంటి అంశంతోనే ఈ రోజు మేము విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం. తప్పితే దీనికి రాజకీయ కోణం అనేటువంటిది లేదు. ఓకే, కవిత గారు ఒకవేళ కొత్త పార్టీ పెడుతున్నాం శ్రీకాంత్ ఏమంటావు అంటే మీరు ఏం చెప్తారు? 100% అక్కగారి ఏ ఆలోచన అయినా మేము శిరసా వహిస్తాం. ఖచ్చితంగా ఆమె తీసుకునేటువంటి కార్యాచరణ ముందుకు తీసుకుపోతాం. గ్రౌండ్ లో సైనికులు లెక్క, సోల్జర్స్ లెక్క పనిచేస్తాం. చూస్తున్నారు కదా, కవిత జాగృతి ఆధ్వర్యంలో అయితే కవిత బీసీల కోసం కావచ్చు, అలాగే ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేస్తున్నారు. అయితే జాగృతి ఆధ్వర్యంలోనే ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు, కవితపై తీర్మానం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతల నుంచి ఎవరి నుంచి కూడా మద్దతు రాలేదు. అయినప్పటికీ కూడా తనకేం బాధ లేదని, బీసీల కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారని చెప్పి మనతో శ్రీకాంత్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.